హలో అండి. ఇదైతే మెహందీ డిజైను, బ్రైడల్ డిజైను కంటిన్యూషన్ వీడియో అనమాట. చెయ్యి వరకు పెట్టాను కదా! ఇప్పుడు అరచేతిలో డిజైన్ పెడుతున్నాను. ఇలాగా మనం ఒక మూల నుంచి రౌండ్ గీసుకొని, అక్కడి నుంచి మనం ఇలాంటి గడులు డిజైన్‌లయితే మనకి ఈజీగా వచ్చేస్తాయండి. మనకి ప్రొఫెషనల్‌గా కూడా కనిపిస్తాయి గడులు డిజైన్‌లయితే. ఈ విధంగా మీరు పెడితే ఇది ఒక్కసారికే మీకు మాక్సిమం ఒక్కసారి ట్రై చేసినా వచ్చేస్తదనమాట. ఇలాంటి డార్క్ లైన్ ఒకటి, లైట్ లైన్ ఒకటి గీసుకొని ఇక్కడ బేసిక్ డిజైన్ ఏసేసుకోవడమే. తర్వాత మళ్ళీ మనం వేరే డిజైన్ పెట్టుకోవాలనమాట ఇక్కడ. ఒక డ్రాప్‌ని ఇలా తిప్పామంటే మనకి మామిడి పిండి ఆకారం వచ్చేస్తది. మీరు చూసినట్టయితే నేను ప్రతి డిజైన్ కూడా ఈజీ వేలో చెప్పడానికే ట్రై చేస్తున్నాను. మీకు అర్థం కాలేదంటే నాకు కామెంట్‌లో చెప్పండి. చూడండి ఇలా ఈజీగా మనం పైన ఒక గీత గీసుకొని అదంతా డార్క్ చేసుకున్నామంటే మామిడి పిండి అనేది హైలైట్ అవుతుందనమాట. చక్కగా మళ్ళీ డార్క్ లైను, లైట్ లైను గీసుకొని బేసిక్ డిజైన్ ఏసేసుకోవడమే. ఏది కూడా కంగారుగా వెంటనే రాదండి. 1, 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేసే డిజైన్‌లు అన్నీ కూడా. కష్టమైన ఫ్లవర్స్ లాంటివి అవన్నీ నేను తర్వాత వీడియోలో చెప్తాను. ప్రెజెంట్ అయితే అస్సలు మెహందీ పెట్టడం రాకుండా బయట పెట్టించుకునే ఓపిక లేని వాళ్ళకి, ఇలాంటి వాళ్ళ కోసమని నా వీడియోలు. చూడండి ఇప్పుడైతే నేను లీఫ్ డిజైను ఒక చుక్క పెట్టి దాన్ని పైకి కిందకి లాగితే లీఫ్ అయితే వచ్చేస్తది. మనం డ్రాప్‌కయితే కిందకి లాగుతాము. మనకి లీఫ్ అయితే 2 వైపులా లాగాలనమాట. అంతే చాలా ఈజీగా చెప్తున్నానండి. మీకు అర్థమవుతుందో లేదో మరి. తర్వాతయితే ఇక్కడ ఇలా మనం రౌండ్ చుడితే అదే డిజైన్ అవుతది. మనం ఏది పెట్టినా కాన్ఫిడెంట్‌గా, నీట్‌గా పెడితే అదే డిజైన్ అండి. ఇలా ఒక చుక్క పెట్టి 2 గీతలు పెడుతున్నాను. నేను పెద్ద పెద్ద డిజైన్‌లేం పెట్టట్లేదు ఇక్కడ. ఆహ్, ఈ విధంగా మనం ఏదో ఒక రకంగా గ్యాప్‌ననేది ఫిల్ చేయాలి నీట్‌గా. నేను కూడా ఇలాగే నేర్చుకున్నానండి. నేనేం ప్రొఫెషనల్‌గా నేర్చుకోలేదు. ఇలాగే చూసి నేర్చుకున్నాను. చక్కగా ఇప్పుడు పెడుతున్నాను. మీరు కూడా ఇలాగే పెట్టగలుగుతారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.